బాపట్ల జిల్లాలోని పర్చూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జ్వర బాధితులతో నిండిపోయింది. వైరల్, టైఫాయిడ్, అలాగే డెంగ్యూ జ్వరాలతో ప్రతిరోజు అనేక మంది రోగులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఆసుపత్రిలో దాదాపు 40 మంది రోగులు వంకాయలపాడు గ్రామం నుండి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఇటీవల తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతూ వంకాయలపాడుకు చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఇక్కడ డాక్టర్లు అలర్ట్ అయ్యారు. సాధారణ రోగాలతో బాధపడుతున్న వారు అధికంగా ఆసుపత్రికి రావడంతో వైద్యులు, నర్సుల కొరత ఏర్పడుతుంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల జిల్లాలోని పర్చూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జ్వర బాధితులతో నిండిపోయింది. వైరల్, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో ప్రతిరోజు అనేక మంది రోగులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఆసుపత్రిలో దాదాపు 40 మంది రోగులు వంకాయలపాడు గ్రామం నుండి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఇటీవల తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతూ వంకాయలపాడుకు చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఇక్కడ డాక్టర్లు అలర్ట్ అయ్యారు. సాధారణ రోగాలతో బాధపడుతున్న వారు అధికంగా ఆసుపత్రికి రావడంతో వైద్యులు, నర్సుల కొరత ఏర్పడుతుంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఫీవర్ సీజన్ కాబట్టి 30 బెడెడ్ హాస్పిటల్ అయినా కానీ మోర్ దాన్ 25 పేషెంట్స్ ఫీవర్తోనే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఫీవర్స్ ఏంటంటే టైఫాయిడ్, డెంగ్యూ మోస్ట్లీ. అండ్ తెలియకుండానే టైఫాయిడ్, డెంగ్యూ అనేది ఫస్ట్ వీక్లో ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాము. అండ్ ట్రేస్ చేసినవి మనం ఇక్కడ ట్రీట్ చేయడానికి ఉంటుంది. కొంతమంది మెయిన్ కేసెస్ వంకాయలపాడు నుంచే మనకి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ 1 వీక్ స్పాన్లో ఏంటంటే మోర్ దాన్ 25 కేసెస్ వంకాయలపాడు నుంచి ఇక్కడ రిపోర్ట్ అయినవి. అండ్ మా దగ్గర ఉన్న పేషెంట్స్ అయితే ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నారు. అండ్ మేము ఇక్కడ చేయలేనివి, కొంచెం క్రిటికల్గా ఉన్నవి జీజీహెచ్ గుంటూరుకి మేము రిఫరల్ చేస్తున్నాము. మధ్య 2 నెలల నుంచి వంకాయలపాడు నుంచి ఫీవర్ కేసులు బాగా ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ వచ్చేసి టైఫాయిడ్ కేసు, వాళ్ళలో ఒక 2 డెంగ్యూ, ఒకటి ఐజీఎం పాజిటివ్, ఒకటి ఎన్ఎస్ఎం పాజిటివ్. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 30-40 ఉంటాయి సార్. అన్నీ ఎక్కువ వంకాయలపాడు నుంచి వస్తుంది. ఈ వారం నుంచి పర్చూరు పరిసర ప్రాంతాలలో విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. ఏరియా ఆసుపత్రిలో నా వరకు వచ్చి నేను జాయిన్ అవ్వడం జరిగింది. 4 రోజుల నుంచి ఉదయం సాయంత్రం బ్లడ్ టెస్ట్ అది చేస్తున్నారు. కానీ బెడ్స్, లేడీస్ జెంట్స్ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయింది. ఇంకా కొంచెం వైద్యం, మెరుగైన వైద్యం ఇవ్వాలని సూపరింటెండెంట్ గారికి నేనుగా ప్రత్యేకంగా కోరుతున్నాను. 24 గంటలు మీరు అందుబాటులో ఉండి పరీక్షలు, ఇంజెక్షన్స్ అన్నీ 24 గంటలు అందించగలిగితే మామూలు పరిస్థితికి వస్తుంది. లేకపోతే ఈ